ఇదిగో నీ తల్లి తడే నీ కుమారుడు, కష్టము రానీయకు ఎప్పుడు. ఇదిగో నీ తల్లి తడే నీ కుమారుడు, కష్టము రానీయకు ఎప్పుడు. అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను, అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను, తెలియజేయ కుటుంబ ప్రాధాన్యతను, తెలియజేయ కుటుంబ ప్రాధాన్యతను. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా. శ్రేష్ఠుడా ధ్యానించుచుంటిమి, సిలువపై పలికిన విలువైన నీ మాటలు. ధ్యానించుచుంటిమి, సిలువపై పలికిన విలువైన నీ మాటలు. ఈ దినమందు మీతో పంచుకోవాలని ఆశపడుతున్న కొన్ని మాటలు ఒక చిన్న మాటతో ఆరంభిస్తాను. ప్రభువులారా, గ్రంథంలో నేను చదువుకునేటప్పుడు ఈ వాక్యము నాకు బయలుపరిచింది. నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదను. ఎందుకంటే మనం అన్నీ ఏదో బోధించాలని వస్తాం, కానీ పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి ఆ మాటలు పలికరిస్తేనే తప్పక మనం పలకము. కనుక మరి ఈ దినమందు మూడో మాటగా మరి ప్రభు ప్రేరేపణ కొలది అవకాశం ఇచ్చినందుకు మరి సంఘానికి కూడా ప్రత్యేకమైన వందనం తెలియజేసినాను. మరి వాక్య సందేశం వెళ్ళకముందు యోహాను సువార్త 19:26 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుడు తన తల్లి దగ్గర ఉన్నప్పుడు చివరి గడియలో ప్రభు ఆ మాట ఎందుకన్నాడంటే, మరి ఆ మాటకు ముందు మనం ఒక విషయం కూడా గమనించవలసి ఉంది. ఎందుకనగా మరి అతను అక్కడ ఉన్న పక్కన శిష్యుని గురించే తల్లికి ఎందుకు చెప్తున్నాడంటే, మరి ఆ సమయంలో మరి తన భర్త అయిన యోసేపు ఉండకపోవచ్చు. అంటే మనం ఆలోచించాలంటే మరణించి ఉండవలసి వచ్చు. ఎందుకంటే ఆమె ఒంటరిగా ఉన్నది కనుకనే ప్రభు ఆ సమయమందు తనకు ఏ ఆధారవా ఉండటానికి, కుటుంబము నివసించడానికి, పోషించడానికి ఇల్లు ఏమీ లేదు కనుకనే ప్రభువు తన శిష్యునికి ఆ మాట నుంచి. ఎందుకంటే యేసు అంత ఘోర బాధలలో, అంటే లోక పాపాల కోసము ఆయన మరణిస్తూ, అంటే చివరి గడిలో కూడా మరణిస్తూ కూడా తన బాధ్యతను మరచిపోలేదు. ఎందుకంటే తన తల్లి గురించి, ఈ లోకము గురించి, ఈ లోకములో పాపములో పడిన వారి గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. ఉదాహరణ ఏం చూపిస్తుంటే, ఉన్న ఆ సమయంలో కూడా వేరొకరి అవసరాల కొరకు ప్రభువు తన అవసరం గురించి, తన ప్రాణరక్షణ కొరకు, తన తండ్రి కొరకు వేడుకొనలేదు. ప్రభువా నన్ను రక్షించు, ఇక నన్ను విడిపించు అని అడగలేదు. ఆయన ఇతరుల అవసరాల కొరకు మరి తన్ను కన్న తల్లి గురించి కూడా ఆలోచిస్తున్నాడు. అంటే మనుషుల గురించి, లోకము గురించి, భౌతికంగా పుట్టిన తన తల్లి గురించి కూడా ఆలోచిస్తున్నాడు ప్రభు. మరి ఆ తల్లి గురించి ఆలోచించిన సమయంలో కూడా ఆయన ఆలోచిస్తున్నారు. తన తల్లి మరియు కూడా పోషణ కొరకు ఆమె ఆశ్రయం ఎక్కకుండా నేను వెళ్ళిపోతున్నాను. భౌతికంగా ఆమె కొన్ని దినములు బ్రతకాలంటే ఒక ఆశ్రయం కావాలా. ఆశ్రయం కావాలంటే తగినటి ఒక శిష్యుడు, అంటే ఒక నమ్మకస్తుడైన శిష్యుడు తనకు కావాలా. ఎందుకంటే తల్లిలాగా ప్రేమించాలా, ఆమె కూడా తన కుమారులాగా ఆహ్వానించాల. కనుకనే మరి దేవుడు తన తల్లికి ఆ మాటలు బోధిస్తున్నాడు. అక్కడ మరొక విషయం చూద్దాం ప్రభు బిడ్డారా. మరి ఈ లోకంలో మరి ఆ సమయంలో దేవుడు మరి తల్లి గురించి ఆలోచించాడు. మరి ఈ లోకంలో భౌతికంగా బ్రతుకుతున్న మనము, ఈ లోకంలో ఉన్న యవనస్తులు కానీ, కుటుంబీకులు కానీ, ఆయన చనిపోతూ కూడా మరి తన తల్లి గురించి ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత ఆరాటపడ్డాడు. కఠోరమైన శ్రమ, ఇంకా కొద్ది క్షణాలలో, కొద్ది గంటలలో నా ప్రాణము నా తండ్రి చెంతకు వెళుతుందని తనకు తెలిసి కూడా ఆయన ఎక్కడ కూడా వెనుకంజ వేయలేడు, భయపడలేదు, ఈ లోకానికి లొంగలేదు. పాపాన్ని విమోచించటకే ఆయన వచ్చాడు కనుక తనకు దేవుడు ఏ పని అప్పచెప్పాడో ఆ పనిని ముగించుకొని తను వెళ్ళుచున్నాడు. కనుక ఆ సమయంలో కూడా ప్రభు మరి మాట్లాడుతున్నాడు, తన తల్లి గురించి మాట్లాడుతున్నాడు. ఒక విధంగా ఆలోచించాలి మనం భౌతికంగా. ఈ లోకంలో సమస్తం ఉన్నా కానీ మన కుటుంబంలో మరి యవనస్తులు అయితేనేమి, యవనస్తురాలు అయితేనేమి, మరి అనేక మంది మరి మనము బ్రతికి ఉండగానే కూడా మనం తల్లిదండ్రులను పోషించే వారిగా ఉండలేదు.
వాళ్ళను విడిచిపెట్టువారుగా, వారిని వదిలి వెళ్ళువారుగా, వారిని దూరపరుచుకునేవారుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ఎందుకంటే ప్రభు మనకు ఒక నిదర్శనం, ఒక మాదిరి చూపించాడు. ఇదిగో నేను నా తల్లిని, ఆయన దేవుడై ఉండి కూడా భౌతికంగా తన తల్లిని ఎంత ప్రేమించాడు చూడండి. ఒకసారి గమనిద్దాం. ఆయన 30 సంవత్సరాలు, దేవుడు ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు? 3.5 సంవత్సరము. ఆయన అనేక అద్భుతాలు చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో 30 అద్భుతాలు చేశాడు ఆయన తన శిష్యుల ద్వారా, 12 మంది శిష్యుల ద్వారా. ఒకరు అప్పగించారు, ఒకరు ఆదరించారు. ఇస్కరియోతు ఏం చేశాడు? ప్రభువును అప్పగించాడు మరణానికి. కానీ ఇతను ఏం చేశాడు? యోహాను అతన్ని ఆదరించాడు, హక్కును చేర్చుకుని తన తల్లిని ఆదరించాడు. కనుక మరి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మరి దేని గురించి మనం ఆలోచిస్తున్నాము? భౌతికంగా మరి తల్లిదండ్రులు ఎలాగ ప్రేమిస్తున్నాము అనే దాని గురించి కూడా ఈ మనుషులు ఆలోచిస్తలేరు. అన్నీ ఉన్నను కానీ, ప్రాణంతో ఉన్నను కానీ మరి వాళ్ళని వదిలిపెడుతున్నాం. మరి దేవుని మాటలు వింటున్నారు కానీ మరి భౌతికంగా వారిని దూరపరచుకుంటున్నాం. అలాగనే ప్రభు బిడ్డలారా, ఇంకొక వాక్యం చూద్దాము. అదే అధ్యాయంలో 27 కూడా చదువుదాం. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఆ గడియ నుండి శిష్యుడు మరి మాట్లాడండి. ఈ లోకంలో మనం గమనిస్తాము. ఎవరన్నా కానీ మన దైవులను చెప్పారనుకునే ఒక విషయము, ఎవరైనా రోడ్డు మీద ఒక అనాథ కానీ, ఒక వృద్ధురాలు కానీ, ఎవరైనా ఒక విధవరాలు కానీ ఎవరన్నా మనం చెప్తే మనం ఎక్కడ చేర్చుకుంటామా? అంత ఈజీనా? ఒక మనిషిని ఆదరించడము, ప్రేమించడము, పోషించడము, జీవితకాలము తన చనిపోయినంత వరకు తనకు తోడడం అంత ఈజీనా? చెప్పడం వరకు ఈజీ, క్రియారూపంలో అది సాధ్యం కాదు. మనుషులమైన మనము భౌతికంగా దాన్ని ఆచరణలో పెట్టడం అంటే చాలా అసాధ్యం. కానీ మన ప్రభు అయిన యేసు ప్రభుల వారు మనకు నిదర్శనంగా, మాదిరిగా ఆయన చూపించాడు. భౌతికంగా తన శిష్యుడు మరి ఆయన శిష్యుని గురించి చెప్పినప్పుడు, ఈ శిష్యుడు ఎవరంటే ప్రత్యేకించి ఈ 12 మంది శిష్యులలో ప్రత్యేకంగా అతి ప్రియమైన శిష్యుడు యోహాను భక్తుడు. యోహాను ఎవరంటే ఈ మరియా సహోదరి అంటే సలోమి యొక్క కుమారుడు. కనుకనే ఆ దగ్గర ఉన్నప్పుడు కూడా మరి ఆయన అంతమంది శిష్యులు కూడా ప్రత్యేకించి ఆయన ఎందుకు చూశాడంటే ఈ ప్రభువు కార్యములు, ప్రభువు అద్భుతాలు, ప్రభువు ఆశ్చర్య కార్యములు, ప్రభువు స్వస్థతలు అనేకములు ఈ శిష్యుడు దేవుని చెంత అతి దగ్గరగా, సమీపంగా, పక్కన ఉండి చూశాడు. ఆహా, ఈయన నిజంగా దేవుడు, ఈయన లోకరక్షకుడు, ఈయన ప్రభువు అని నమ్మి విశ్వసించాడు. కనుకని దేవుడు చెప్పిన ఒక్క మాటను పట్టుకున్నాడంతే. ప్రభు ఏమన్నాడు? తనకి చెప్పిన ఆ మాటను బట్టి తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. తల్లి అనగానే అతను ఎంతగా దేవుని మాటకు లోబడ్డాడు, ఎంత విధేయత చూపించాడు. ప్రభువా, నాకు ఇంత అదృష్టం, నాకు ఇంత భాగ్యము, దేవుడేనే చెప్తున్నాడు చేర్చుకోమన్నప్పుడు ఇంతకన్నా భాగ్యం ఎవరికి ఉంది అని ఆ శిష్యుడు మరి ఎంతగానో ఆలోచించి మరి ఎంతో ప్రేమతో తన తల్లిని దగ్గరికి అక్కున చేర్చుకున్నాడు. మరి ఈ శిష్యుడు కూడా యోహాను భక్తుడైనటువంటి, మీకు తెలిసే ఉంటుంది, ఈయన కూడా 5 అధ్యాయాలు రచించాడు. యోహాను సువార్త రచించాడు. 1 యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, ప్రకటన గ్రంథము. 5 అధ్యాయాలు రచించాడు. ఈయన కూడా గొప్ప దైవజనుడు. ఈయన ప్రభు శిష్యులలో అత్యంతంగా ఎక్కువ దినములు బ్రతికిన శిష్యుడిగా ఉన్నాడు. ఈయన దగ్గర 100 సంవత్సరాలు ఇతను బ్రతికినట్టు మనకు తెలుస్తుంది. ఈయన బ్రతుకు దినములన్నీ మన తల్లి అయినటువంటి ఆ మరియమ్మను మరి దగ్గరగా చేర్చుకొని ఆమెను ఆదరించాడు. ఆమె చనిపోయేంత వరకు కూడా ఎప్పటి కూడా ఆమె చెయ్యి ఆయన విడువలేదు. ఎందుకనగా దేవునికి మాటకు లోబడిన వాడండి ఈయన. ఎందుకంటే దేవుడు అనేకమైన కార్యాలు దేవుని పట్ల చూశాడు కాబట్టి మరి దేవునిలో ఉండి కూడా, దేవునిలో నడుస్తూ కూడా విశ్వాసంతో దేవునికి మాటకు లోబడ్డాడు. కాబట్టి ఈనాడు పరిశుద్ధ గ్రంథము 5 అధ్యాయాలు ఆయన రచించాడు. మరి దేవుని మాటలు రచించినప్పుడు దేవుని ద్వారా ఆయన వచ్చేసి ఆయన పేరు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నేను కూడా ఈ లోకంలో ఎవరిని ఆహ్వానించి వారు ఉన్నాం, ఎవరిని ప్రేమించి వారిగా ఉన్నాము, దేవుని మాటకు ఎవరు లోబడి వారిగా ఉన్నాము. ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. రాత్రి సమయం ప్రభు చెప్పిన ఒక్క మాట, ప్రభు చెప్పిన తల్లి ఇదిగో నీ కుమారునప్పుడు ఆమె కూడా వెనుక చేయలేదు, మరి ఆమె అనుమానించలేదు, అభ్యంతర పడలేదు. ఎటువంటి ఆమె మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆమె ఎంటంపడి తన కుమారునిగా తన యోహాను భక్తుని ఆహ్వానించారు. కానీ ఆ సమయంలో ఆ తల్లి ఎంత మనోవేదనకు, ఎంత క్షోభకు గురేంటిదో, ఎంత కన్నీరు కార్చింటిది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చెప్తుంది కదా కొన్ని సందర్భాలలో లోక రక్షకుడు రారాజు మీ కొరకు ఉదయించబోతున్నాడని. ఆ తల్లి కూడా మరియమ్మ వినే ఉంటుంది కొన్ని సందర్భాలు. మరి ఏమిటి మరణం నా కుమారునికి? చివరిలో ఇవాళ రేపు మన భౌతికంగా చూస్తే తల్లిదండ్రులు చనిపోయేటప్పుడు పిల్లల గురించి చెప్తారు. మనం ఇక్కడ బ్రతుకు, నువ్వు ఇలాగుండు, వీళ్ళ దగ్గరుండు అని చెప్తారు. కానీ అక్కడ కుమారుడే చనిపోతూ తల్లిని ప్రేమిస్తూ కూడా ఆ మాట చెప్తున్నాడు. మరి ఇది ఎంత గొప్ప మాట! దేవుడు మనకు ఇచ్చిన ఈ మాటలు బట్టి నేను కూడా ఆనందిస్తున్నాను. మరి ఆదరణ కలిగించినప్పుడు అంత వేదనలో కూడా ఆ మాట అనడం అంటే సామాన్యమైన విషయము
కాదు. ఎందుకంటే మరణపు లోతులలో చివరి గడిలో ఇంకా కొద్దిసేపులో మరణిస్తానని దెబ్బల చేత, అయ్యా ముళ్ళ కిరీటం చేత, దేహమంతా గాయముల చేత ఆయన దేహము కనపడకుండా 250 దెబ్బలతో ఎక్కడ కూడా ప్రభు శరీరము కనపడలేదంటే రక్తమయముగా అయినదంట. అసలు ఎవరు ఊహించని విధముగా కొరడాలతో ఆయన దేహమంతను ఆ బెత్లెహేము వీధిలో ఈడ్చి ఆయన్ను అవమానించి హేళన చేసి ఎగతాళి చేసి వాళ్ళు చేసినప్పుడు కూడా ప్రభు మరి ఆ శిలువ మాన మీద ఈ 3వ మాట పలికాడండి. మరి ప్రభు ఎంత ఆయనలో ఉండేది చూస్తారు, ఎంత తగ్గింపు స్వభావం. మరణిస్తే సామాన్యమైన మాటైనా ఒక చిన్న కష్టం వస్తేనే మనం ఎవరిని లెక్క చేయమని హాస్పిటల్స్లో మనం ఉండి కూడా తల్లి పక్కన ఉండి మనకు సేవ చేస్తూ కొద్దిగా విసిగించి 2 ముద్దలు పెట్టి నాయనా తిను అంటే ఏమంటాం ఆలోచిస్తాం, నువ్వు పక్క జరగంటాం. ఎందుకంటే ఆ బాధనప్పుడు అతనుకున్న శ్రమను బట్టో జ్వరమును బట్టో ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ని బట్టి అసలు అసహించుకుంటూ కోప్పడతాం. మరి ఆ కుమారుడు ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకంలో మనకు యవనస్తులకు ఒక మాదిరి. యవనస్తులకు ముఖ్యంగా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లిని ఇదిగో నీ తండ్రిని సన్మానించమంటున్నాడు. కనుక మరి చూడండి, ఆ చివరి గడిలో కూడా ప్రభు ఇంత మార్గదర్శిగా మన కొరకు మరి చేసిన కార్యములు ఈ మరపురానాటి. ఎందుకనగా ఆ సమయంలో ప్రభు పలికిన ప్రతి మాటను నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూడా నా తల్లిగారి జ్ఞాపకం వస్తారండి. నేను కూడా నా తల్లిగారిని కొన్ని విషయాల్లో కూడా చాలా సందర్భాల్లో చాలా సమయాలలో కూడా నేను కూడా అసహించుకునేవాడిని. ఎందుకంటే ఆమె ఎక్కువ దేవుల్లో ప్రార్థనలో ఉన్నప్పుడు కూడా ఆమెకు నేను ఎక్కువ దూరం అయ్యేవాడిని. ఎందుకు ప్రార్థన చేస్తుంది 16 గంటలు ఎందుకు ప్రార్థన చేస్తుంది? ఆమె ప్రార్థన ఆశీర్వాదమే. దేవుడు మహాకృపను బట్టి నన్ను ఇంతవరకు ఈ పరిశుద్ధ పులిపీఠం మీద ఈ కొన్ని మాటలైన పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి మాట్లాడగలుగుతున్నానంటే అది కేవలము నా శక్తి నా బలము కాదు, కానీ ఇది నా తల్లి ప్రార్థనా జీవితము దైవముల ప్రార్థన ఫలము కనుకనే నేను నీ సన్నిధిలో ఈ దినం ముందు మీతో ఈ మాటలు పంచుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఒక క్షణం గమనిస్తాం మనము. మరి దేవుడు పలికిన ఆ మాట ఎంత ఉన్నతమైనది. కష్టతరములో కూడా ప్రేమించే సహృదయం కలిగి మనము ప్రభు బిడ్డలుగా, అంటే ఇతరులను ప్రేమించే బిడ్డలుగా, ఇతరులను ఆహ్వానించే బిడ్డలుగా, ముఖ్యముగా దేవుని మాటకు లోబడే బిడ్డలుగా మనం ఈ లోకములో జీవించాలని ప్రభు నిన్ను నన్ను ఇదిగో ఈ పరిశుద్ధ శుక్రవారం దినమందు అడుగుచున్నాడు. మనము పరీక్షించుకుందాము. మరి ఈ మధ్యాహ్న సమయంలో ఈ మాటలను బట్టి ప్రభు ఈ ప్రేరణలు బట్టి ఎంతగానో ఆదరించి నేను సిద్ధపడినప్పుడు అనుకున్నాను ఏ మాటలు చెప్పాలో ప్రభు. మరి దైవజనుడు చెప్పాడు, మరి ఎవరిని అడుగుదామా? బాగుండు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తేనే తప్పగా మాట్లాడగలుగుతాము. మరి అంతా రాసుకొని ఇక్కడ నేను కొన్ని విషయాలు రాసుకున్నాను ప్రభు. ఇలా దగ్గర ఒక లిస్ట్ రాసుకున్నాను, ఇవన్నీ చెప్పాలని. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నా సహోదరు నడుచు మనం అనేకములు అనుకుని వస్తాం, ఎంత బాగా చెప్పాలా, క్లుప్తంగా చెప్పాలా, వాళ్ళు మెచ్చుకోవాలా, సహోదరులు మెచ్చుకోవాలా, సిస్టర్స్ మెచ్చుకోవాలా, బ్రదర్ ఎక్సలెంట్ బాగా చెప్పారు, సిస్టర్స్ చెప్పాలి, సమయాలు చాలా బాగా చెప్పావు. అది కాదు, కానీ ప్రభు ఏది ప్రేరేపిస్తేనే ఆశ కాదు. అక్కడ కూర్చొని మనం అనుకుంటాము, నేను కూడా కొన్ని సందర్భాలు అనుకుంటాను, కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, కొన్ని సంఘాలకు విశ్వాసాల దగ్గరికి వెళ్ళినప్పుడు, కుటుంబ ప్రార్థనలకు వెళ్ళినప్పుడు, జ్ఞాపకార్థ ప్రార్థనకు వెళ్ళినప్పుడు, ఆదరణ కునికి వెళ్ళినప్పుడు నేను అనుకుంటాను, ప్రభు నేను ఎందుకు చెప్పలేను, అక్కడ నేను ఎందుకు ఈ మాటలు చెప్పలేను? తప్పు ప్రభు, తప్పు, చాలా తప్పు. అది పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తే ఒక దైవజనులు మాత్రమే చెప్పగలుగుతారని అంత ఆశ కాదు. ప్రభు వాక్యం అంటే అగ్ని వంటిది, 2 అంచుల పదునైన ఖడ్గం వంటిది. అంత ఈ పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తేనే మన మాటలు వారి హృదయాలకు తాకుతాయి. కనుక ఇదిగో ఈ మధ్యాహ్న సమయం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఒక్కసారి ఆలోచిద్దాం ప్రభు బిడ్డలారా. మరి దేవుడు మమ్మల్ని ఎలాగ ఆహ్వానించాడు, మరి తల్లిని ఎలాగా తన వెళుతూ కూడా విడిచిపెట్టిన ఆ సహోదరుడు అయినటువంటి తన సహోదరుడు అయినటువంటి తన శిష్యుడైనటువంటి దేవుని కార్యాలు చూసినటువంటి యోహాను భక్తుడు కూడా పద్మాస దీపములో ఆయన ఇది సలసలం మండే నూనెలో కూడా వేసినప్పుడు కూడా సజీవునిగా దేవుని ప్రేరణ చేత రాబోయే తరములకు రాబోయే ఉగ్రతను రాబోయే ప్రత్యక్షతను కూడా ప్రకటన గ్రంథంలో దేవుని పరిశుద్ధాత్మ ద్వారా లిఖించిన దైవజనుడు మరి తన తల్లిని చేర్చుకున్నాడు. ఎక్కడ ఆలోచించలేదు. బ్రతుకు దినములైన తల్లిని హక్కున చేర్చుకున్న తల్లిగా భావించాడు, తన రక్త సంబంధికురాలుగా భావించాడు. మరి ప్రభు ఆ చెప్పిన ఆ పనిని తను అప్పచెప్పాడు. మరి ప్రభువు మాటను కూడా మనం ఈ దినం అంగీకరిస్తాం. ఇతరులను మనము ప్రేమించే బిడ్డలుగా, ఇతరులను ఆహ్వానించే బిడ్డలుగా, ఇతరులకు మనం ప్రభు ప్రేమను పంపించే బిడ్డలుగా దైవుని చెప్పినప్పుడు ఆ మాటకు లోబడి ఇదిగో ఈ కార్యము చేయి, ఈ పని చేయి, వీరు ఆహ్వానించు, వీరి దగ్గరికి వెళ్ళు, ఇలా గురించి ప్రార్థన చేయి అన్నప్పుడు కూడా మనం దాన్ని ఏకీభవించాలి. విశ్వసించినప్పుడే దేవుని కార్యంలో మన సంఘంలో మనము చూడగలుగుతాం. ఇచ్చిన దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.